ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప రక్షణ, ఎంతో గొప్ప రక్షణ, అద్భుతమైన రక్షణ, ఈ రక్షణను గురించి ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ రక్షణ సాధారణమైనది కాదు, అసాధారణమైనది. రక్షణ ఔన్నత్యము మానవుని గ్రాహ్యం కాదు. రక్షణ ద్వారా వచ్చు ఆశీర్వాదాలు మానవుని యొక్క గ్రాహ్యం కావు. ఈ విధంగా పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఇంకా తెలుసుకోవటం జరుగుతుంది. ఆ రక్షణను గురించిన గ్రహింపులో కొద్దిపాటి వెలిగింపు కొరకై ఈ వీడియోలు చేస్తూ ఉన్న ప్రయత్నం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము జ్ఞాపకం చేసుకున్నాం, ఈ రక్షణకు మనము అర్హులం కాదు. దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక ఏర్పాటు ఎప్పుడో ఉంది. జగత్తు పునాది వేయకముందే యేసుక్రీస్తు ప్రభువును పంపించారు. మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయటంతో పాటు మనల్ని నీతిమంతులుగా తీర్చటం జరిగింది. మనల్ని సంఘంలో చేర్చారు. అనేక రకాలైన శక్తులను ఇచ్చాడు. సంఘ కాపుదల భద్రతనిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు సర్వంలో సర్వమై ఈ లోక జీవిత యాత్ర ముగిసే వరకు తోడుంటాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈ రక్షణ ద్వారా. అంత మాత్రమే కాదు, ఈ లోక జీవిత యాత్ర ముగించు వరకే కాదు ఈ రక్షణ ఇంకా ముందుకుంది. ఎక్కడ దాకా ఉందంటే ఇప్పుడు ఈ సమయంలో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ 9వ అధ్యాయం 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవరు. ఈ లోక జీవిత యాత్ర పూర్తయిన తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువు మన కోసం రాబోతా ఉన్నాడు. ఆ విషయాన్ని చూడండి. ఇక్కడ అదే విషయం చెప్పబడింది. తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము రెండవసారి ప్రత్యక్షం అవబోతా ఉన్నాడు. కాబట్టి ఈ లోక జీవిత యాత్ర ముగిసిన తర్వాత మనలను తీసుకెళ్ళటానికి యేసు ప్రభు వస్తాడు. ఈ రక్షణలో ఉన్న ఔన్నత్యం అదే విషయాన్ని చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. ఆయన ప్రాణమిచ్చి మనకు రక్షణ ఇచ్చి రకరకాలైన భద్రత కాపుదల ఇచ్చి ఆయన శరీరంలో అంతర్భాగాలుగా చేసుకోవటంతో పాటు యేసుక్రీస్తు ప్రభువు వారు తనతో పాటు ఉండుట కొరకై మనలను తీసుకుని వెళ్ళడానికి గృహాలు సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఇది మన కొరకై దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. చూడండి, అంతేకాదు మనము ఈ లోకములో నుండి ప్రత్యేకించబడి వెళ్ళే అనుభవంలోనికి కూడా తీసుకొని రాబోతాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఒకవేళ మృతి చెంది ఉన్నవాళ్ళు అయి ఉండొచ్చు, జీవించి ఉన్నవాళ్ళు అయి ఉండవచ్చు. మృతి చెందిన వాళ్ళు అయితే మొదట లేస్తారని యేసు ప్రభు వచ్చినప్పుడు, జీవించి వస్తే వారి తర్వాత వీళ్ళు మార్పు చెందుతారని బైబిల్ గ్రంథంలో రాయబడింది. చూడండి, ఆ వచనాలను జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51-52 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించంగానే నిమిషంలో ఒక రెప్పమాటున కడబూరం రోగగానే మనం అందరము మార్పు పొందుదుము. బూరం రోగునప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. చనిపోయిన వారందరూ కూడా క్షయము లేకుండా. అట్లాగే చూడండి, అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదాము. 53 చదువుతుంది. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాల్సి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవాల్సి ఉంది. కాబట్టి ఒక సమయం రాబోతా ఉన్నది. యేసు ప్రభు వచ్చినప్పుడు మనము మార్పు చెంది
క్షయము నుండి అక్షయతలోకి, మర్త్యము నుండి అమర్త్యతలోనికి మారబోతా ఉన్నాం. కాబట్టి ఆ విధమైన అనుభవములోనికి వెళ్ళే ఆ అనుభవాన్ని దేవుడు మనకు ఈ రక్షణ ద్వారా దయచేశాడు. అట్లాగే చూడండి, ఇంకొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకున్న తెస్సలోనికైలకు రాసిన పత్రిక, యేసు ప్రభువు వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళే అనుభవం రక్షణ ద్వారా. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు, ఆ మీద సజీవులో మరిచును. మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలం మేఘముల మీద కొనిపోబడతాం. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మధ్య ఆకాశం మీదకు వచ్చినప్పుడు మనము మార్పు చెంది ఆయన మనలను తీసుకుని వెళ్తాడు. ఆ మధ్య ఆకాశంలో మేఘముల మీద కొనిపోబడి ఆయనను ఎదుర్కోవటం జరుగుతుంది. అంతేకాదు సుమా, ఈ లోకంలో మనం జీవించిన జీవితానికి సంబంధించిన బహుమానాలు, మెప్పు, ఘనతలు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు మనకిస్తాడు. చూడండి, ఆ విషయమే మనకి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనం అందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది. ఒకానొక సమయంలో మనము ఎత్తబడుట అనేది ఒక అనుభవం రక్షణ ద్వారా. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క న్యాయపీఠం ఎదుటకు వెళ్ళి మనము ఈ లోకంలో జరిగించిన క్రియలను, కార్యాలను, సమస్తాన్ని దేవుని మహిమార్థమై జరిగించిన వాటి కొరకు లెక్క అప్పచెప్పి, ఆ లెక్క అప్పచెప్పుట ద్వారా మనకు చూడండి, ఇప్పుడు ఒక వచనాన్ని మీ గమనంలో తీసుకొస్తాను. మొదటి పేతురు పత్రికలో ఒక వచనాన్ని చూపిస్తాను. 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచింది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి న్యాయ సింహాసనం ఎదుట మనం ఈ లోకంలో జీవించిన జీవితానికి సంబంధించి మెప్పు, ఘనత, మహిమ, బహుమానాలు, కిరీటాలు, ఇంకా చాలా ఉన్నాయి వాక్యాల్లో. అయితే క్లుప్తంగా మనం జ్ఞాపకం కిరీటాలు. అంతేకాదు, చూడండి, ఒక వచనాన్ని, ఇంకా ప్రాముఖ్యమైన వచనాన్ని మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండ నిచ్చెదను. అంటే ఈ లోకములో సాతానుని జయించే అనుభవంలోనూ, శరీరాన్ని జయించే అనుభవంలోనూ, లోకాన్ని జయించే అనుభవంలోనూ, ఈ విధంగా జయించు వారిగా యేసుక్రీస్తు ప్రభువు వలె ఈ లోకంలో జీవించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళి ఏ విధంగా దేవుని సింహాసనం మీద కూర్చున్నాడో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క సింహాసనం మీద మనకు స్థలాన్ని సిద్ధపరిచాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకొక రకంగా చెప్పాలి అన్నట్లయితే, దేవుని సింహాసనం మీద యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు సింహాసనం మీద మనము కూడా కూర్చుండే వాళ్ళంగా ఉంటాం, ఎప్పుడు జయించు వారిగా ఉన్నట్లయితే. కాబట్టి ఆ అనుభవంలోనికి కూడా మనలను తీసుకుని వెళ్ళేందుకై ఏర్పాటు చేసిన రక్షణయే ఈ గొప్ప రక్షణ. ఎంతో గొప్ప రక్షణ. అంత మాత్రమే కాదు, ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల కాలము దేవునితో, యేసుక్రీస్తు ప్రభువుతో మధ్య ఆకాశంలో సంతోషించే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. అంతేకాక అక్కడ జరిగే ఒక ప్రత్యేకమైన విందు ఉంది. దాన్నే గొర్రె పిల్ల వివాహ ఉత్సవము విందు అంటారు. ఆ విందులో కూడా మనం పాలు పొందే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. చూడండి, ఆ వచనాన్ని చూద్దాం ఇప్పుడు. ప్రకటన గ్రంథము
19వ అధ్యాయము, ప్రకటన 19, 6, 7 వచనాలు చదువు. అప్పుడు గొప్ప సమూహపు శబ్దమును, విస్తారమైన జనుల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారి అయిన ప్రభువును మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడు. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమ పరచదమని చెప్పగా వింటిని. ఇది మన అనుభవం. ఏమిటది? సంతోషించి ఉత్సహించి దేవునిని మహింపరచుట. ఎక్కడ? గొర్రెపిల్ల వివాహోత్సవం. తన భార్య అంటే సంఘం, నీవు నేను మనందరము ఆ అనుభవంలో కూడా ఉండబోతా ఉన్నాం. 9వ వచనంలో మళ్ళీ రాయబడి చూడండి, 8 కూడా చదువుకుందాం. మరియు ఆమె ధరించుటకు ప్రకాశమును, నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడిన, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి అక్కడ నీతి వస్త్రాలు మనం పొందుకుంటాము. ఆ తర్వాత చూడండి, మరియు అతడు నాతో ఇలాగ చెప్పిన, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. కాబట్టి ఆ గొర్రెపిల్ల వివాహ ఉత్సవానికి, పెండ్లి విందుకు ఎవరు పిలువబడారో వాళ్ళు ధన్యులు అనే విషయాన్ని గురించి వ్రాయమని దూత చెప్పినట్లుగా మనం వింటా ఉన్నాం. కాబట్టి ఆ మధ్య ఆకాశంలోనికి వెళ్ళిన తర్వాత మనము పొందే ఆ గొప్ప మహిమ, ఆ గొప్ప ఆధిక్యత, ధన్యత, మెప్పు, బహుమానాలు, కిరీటాలు, ఆయన సింహాసనంలో కూర్చుండే ఆధిక్యతతో పాటు గొర్రెపిల్ల వివాహ ఉత్సవంలో పాల్గొనే ధన్యత మనము రక్షణ ద్వారా పొందుకున్నాం. అందుకోసమే ఈ రక్షణ అనేది ఎంతో గొప్ప రక్షణ, అద్భుతమైన రక్షణ. తరువాత వీడియోలో మరికొన్ని విషయాలను చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు, వందనాలు. దేవా, మధ్య ఆకాశంలో మేము పొందే ధన్యతలను గురించి తెలియచేసినందుకై స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ గాయపడిన హస్తం చేతి ముట్టి స్వస్థపరచండి. వారికి ఉన్న ప్రతి అవసరత, అక్కర మీ కృపలో తీర్చి మీరే మహిమ పొంది దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.